హాయ్ హలో వెల్కమ్ టు సనాతన ధర్మం. మన ఇంట్లో ఆడపిల్లలందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు చాలా రెడీ అయ్యి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అలా ఉండకపోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది వస్తుంది, అలా ఉంటే ఎలాంటి మంచి జరుగుతుంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్రహ్మశ్రీ బెనారస్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మా. స్వామి, మీరు చూసే ఉంటారు, మన ప్రతి ఇళ్లలో కూడా అందరూ ఏ పుట్టినరోజుకో పండగకో బాగా రెడీ అవుతూ ఉంటారు. మిగతా టైంలో అందరూ కూడా నైటీలు వేసుకునో ఇంకొకటి వేసుకునో, జెంట్స్ అయితే షార్ట్స్ వేసుకుని ఉంటూ ఉంటారు. అసలు ఎలా ఉంటే మంచిది ఇంట్లో రెగ్యులర్గా? ఇది మేము చాలా సార్లు చాలా సందర్భాల్లో అనేక చోట్ల చాలామంది ప్రవచనకర్తలు చెప్తూనే ఉన్నారు. మరొకసారి మీరు అందరి వీక్షకులకి మళ్ళీ అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పెద్ద తప్పుగా ఉంది. సనాతనము సంప్రదాయము అనేటువంటి విషయాన్ని చాలామంది దాన్ని ఎగతాళిగా, అంటే మాకేదో దీని నుంచి ఏదో సైంటిఫిక్ రీజన్ ఏముంది అనేటువంటి ప్రతిదాన్ని, అంటే శోధన మంచి మనసుతో చేయటంలో తప్పు లేదు. ఎంక్వైరీ అనేది మీకు తెలుసుకోవాలి, జ్ఞానం కావాలి, మంచి మనసుతో మీరు అడగటంలో తప్పు లేదు. కానీ ఎగతాళిగా అడిగినప్పుడు మాకేం నష్టం కలగదు, కానీ భగవంతుడి ద్వారా వాళ్ళకి శిక్ష పడుతుంది. అప్పుడు బాధపడతారు, ఏం పాపం చేశాము అనేటువంటిది. కాబట్టి నేను వీక్షకులందరికీ కూడా ఇది సంప్రదాయమైనటువంటి పద్ధతులు పాటించడం వలన మీరు లాభం ఏంటి, దాన్ని ఎందుకు మనం మర్చిపోతున్నాము అనేటువంటి విషయంగా, సంప్రదాయాలన్నీ కూడా మానవ మనుగడకి, మానవుడి యొక్క రక్షణకి, మానవుడు అంటే ఇక్కడ స్త్రీ పురుషాదులు ఇద్దరు కూడా వారి రక్షణకి, తర్వాత శరీర ఆరోగ్యానికి మన భారతీయ వస్త్రధారణ, ముఖ్యంగా భారతీయ వస్త్రధారణలో కట్టు, బొట్టు, జుట్టు ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ మూడింటిలోనూ పాటించిన తరాలు సంపూర్ణంగా ఆయు ఆరోగ్యాలతో చక్కని జీవితాన్ని పాటించారు. ఇవి ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తున్నాయో రోగాలు అలాగే పెరుగుతున్నాయి, ప్రమాదాలు కూడా అలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చాలామంది మా స్త్రీలకైనా ఇవన్నీ నియమాలు పురుషులకు లేవా అని ఒకటి ఉన్నది. పురుషులకి కూడా సంప్రదాయ వస్త్రధారణ ఉన్నదండి. చక్కగా శ్వేత వస్త్రాలు ధరించడం చాలా మంచిది పురుషులు ముఖ్యంగా. ఇప్పుడు చాలామంది దాన్ని పాటించడం లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు సహజంగా నలుపు వస్త్రాలను ధరించవద్దు అని చెప్తున్నాం మేము. ఇప్పుడు ఈ నలుపు వస్త్రాలు ఎవరు ధరించాలి, ఎవరు ధరించకూడదు అంటే, అయ్యప్ప స్వామి వారికి నలుపు వస్త్రాన్ని ధారణ చేసేటువంటి ఒక నియమావళి ఉంది. అది ఓన్లీ ఆ 41 రోజులకు మాత్రమే నియమావళి. అలాగే ఇంకా ఇతర దేవతలు కొంతమంది కూడా నలుపు వస్త్రధారణ దీక్షా సమయంలో ధరించే పద్ధతి. కానీ ప్రతినిత్యము కూడా మిగతా వారు, అంటే ఈ దీక్షలలో లేని వారి గురించి చెప్తున్నాను, నలుపు వస్త్రాన్ని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ధరించకూడదు. ముఖ్యంగా ఇది అందరూ తెలుసుకోవాలి. ఈ నలుపును ధరించడం మూలకంగా ఏం జరుగుతుంది అంటే, సూర్యుడి దగ్గర నుంచి అనవసరమైనటువంటి, ఇప్పుడు చూడండి, మీరు బలం ట్యాబ్లెట్ రోజు ఒకటి వేసుకోమన్నారు అనుకోండి, డాక్టర్ గారు ఒకటి వేసుకుంటారా, 2 వేసుకుంటారా? డాక్టర్ గారు ఒకటే రాశారు కదా బలం ట్యాబ్లెట్. కాబట్టి శాస్త్రం ఏమి చెప్పినదో అది మనం చెయ్యాలి. నలిపి వేసుకుంటే ఏమిటి అంటే, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా మనలో ఉత్పత్తి అవటానికి నలుపు దోహదపడుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ చాలామంది నెత్తి మీద నలుపు ఉంది కదండి అని అంటారు. అసలు భగవంతుడు నెత్తికి నలుపు ఎందుకు పెట్టాడో వీళ్ళకి తెలియదు. ఈ ప్రశ్న వేసే వాళ్ళకి కానీ చుట్టూ నల్లగా ఎందుకు పెట్టాడు అనేటువంటి విషయం చాలామందికి తెలియని విషయం. ఇప్పుడు ఈ వీళ్ళు జుట్టు నల్లగా ఉన్నప్పుడు నలుపు డ్రెస్ చేసుకుంటే ఏమైంది, నెత్తి మీద నలుపు ఉంది కదా అని అంటారు. నలుపు ఎక్కడ స్వీకరించాలి శక్తి, సూర్యుడి యొక్క శక్తి ఎక్కడ స్వీకరించాలో అక్కడే ఈ యొక్క శరీరంలో మనకి వెంట్రుకలు ఉంటాయి, మిగతా చోట్ల ఉండవు. అక్కడ నల్లగా ఉంటాయి ఈ వెంట్రుకలు.
కారణం ఏమిటి? ఇప్పుడు నెత్తి మీద మనం తలస్నానం చేస్తాం. ఈ తల తొందరగా ఆరాలి. ఆరాలి అంటే సూర్యుడి యొక్క శక్తిని తీసుకోవాలి. బాగా అబ్జర్వ్ నలుపు సూర్యశక్తిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తద్వారా ఈ తల లోపల మనకి నజ్జు చేయకుండా, జలుబు చేయకుండా ఉండటానికి భగవంతుడు అక్కడ ఆ రంగుగా ఉండేటువంటి జుట్టును పెట్టడం జరిగింది. ఇది ఎంతమందికి తెలుసు? తెలియదు చాలామంది. అలాగే మగవాళ్ళకి ఇవన్నీ కూడా రావటం గల కారణం ఏంటంటే, మగవాళ్ళు నిత్యము తలస్నానం చేయటం అనేటువంటిది ఒక పద్ధతిగా సంప్రదాయంలో ఉన్నది. ఎందుకు? ఈ నిత్యము తలస్నానం చేసేవారికి ఇది వేద ఆచారం చెప్పింది. ఇప్పుడు మేము పాటించము అవి అని చెప్పుకుని మీరు దాన్ని మార్చుకున్నారు. కానీ పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక శిఖ మాత్రమే ఉండేది, గుండు ఉండేది కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ వేద పండితులు ఇప్పుడు కూడా ప్రతి పవర్ణానికి గుండు చేయించుకునేటువంటి వాళ్ళు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, శిఖ మాత్రమే ఉండేది, జుట్టు అంతా కూడా ఉండేది కాదు. కానీ చాలామంది అంటే ఏదో సినిమాల్లో చూసిన దాన్ని బట్టి వీళ్ళు భాష్యాలు చెప్పేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చుని. సినిమాల్లో కొన్ని కటింగ్ చేసినట్టుగా కొన్ని, కానీ అట్లా కాదు. వేదాచారము శిఖ మాత్రమే ఉండాలి, మిగతా జుట్టు అంతా కూడా క్షురకర్మ చేయించుకోమని శాస్త్రం చెప్పింది. గోష్పాదం అంతా అంటే గోవు యొక్క కాలి అడుగు ఎంత ఉంటుందో అంత మాత్రం ఇక్కడ జుట్టు ఉండాలి. అది కూడా ప్రదేశం చెప్పింది. అక్కడ నుంచి మాత్రమే ఎనర్జీ పాస్ అవుతుంది. సో అందువలన అక్కడ మనకి ఈ నలుపు అనేటువంటి దానిలో ఇప్పుడు వీళ్ళు బట్టలకి జుట్టుకి ముడి పెడుతూ ఉంటారు. ఇది వాళ్ళకి తెలియకపోయినా దీని గురించి మాట్లాడేస్తారు. నెత్తి మీద నలుపు ఉంది కదా, ఇప్పుడు కార్లు కొంటున్నారు నలుపు, అవి కొనకూడదు అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ మనం బాగా ఆలోచన చేయవలసింది, నలుపు కార్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పి ఈ మధ్యకాలం రీసెర్చ్ చేయడంలో కారణం ఏమిటిట? మీకు చీకట్లో లైట్ పడ్డప్పుడు అది కనిపించదు, దానివల్ల దాన్ని వెళ్ళి డైరెక్ట్గా తెలుపు కారు యాక్సిడెంట్లు తక్కువ అవుతున్నాయి. కలర్ థెరపీలో కూడా ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేసి ఏ కార్లు అనేటువంటిది మీరు పరిశీలన చేస్తే తెలుస్తుంది. అంటే ప్రమాదానికి సంకేతం నలుపు అవుతుంది. అందువల్ల నలుపు వస్త్రాలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ధరించకూడదు శాస్త్రీయంగా. శ్వేత వస్త్రాలని మిగతా రంగులను కూడా ధరించవచ్చు. దానిలో మరీ డార్క్ కలర్స్ కాకుండా చక్కనిగా మంచిగా కలర్స్ని ధారణ చేయవచ్చు. ఈ మగవాళ్ళు ఏ ధారణ చేయాలి? వస్త్రధారణ అంటే ఒక లుంగీలాగా కానీ గోచీపోసి పంచెలాగా కానీ కట్టుకోమని భారతీయులకు మాత్రమే చెప్పబడింది. మనం ఇప్పుడు దాన్ని మార్చేసుకుని మనం రకరకాల డ్రెస్సులు తెచ్చుకున్నాం. ఎందుకు ఈ విధంగా మగవాళ్ళు పంచె కట్టుకోవాలి అంటే, మనకి నడుము భాగం దగ్గర పొట్ట దగ్గర నుంచి మోకాళ్ళ మధ్య భాగంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి ఉష్ణం వలన అనవసరమైనటువంటి ఉష్ణం కూడా మంచిది కాదు శరీరానికి. కాబట్టి వాయువు తగలటం ద్వారా ఉష్ణము తక్కువగా ఉండేటువంటి అవకాశం, సమాన స్థితి ఉంటుంది అని శాస్త్రం ఇక్కడ. కాబట్టి గోచీపోసి కానీ లుంగీలాగా కానీ వస్త్రధారణ చేయటం మూలకంగా మనిషికి సంతాన నష్టం కలగకుండా ఉండేటువంటి ప్రక్రియ. ఇప్పుడు చూడండి, చాలామంది జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది కూడా సంతాన నష్టం ఏదో డాక్టర్స్ అంటే అప్పుడప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చి ఏదో కౌంటింగ్ తక్కువ ఉందన్నారండి, కణజాలం తక్కువ ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఇవి నష్టపోతున్నారు. ఈ వస్త్రధారాన్ని వేసుకోకపోవటం మూలకంగా నష్టం ఇంకో రకంగా ఉంది. శాస్త్రం అదే చెప్పింది. ఈ వస్త్రధారణలో ఉన్న ఉపయోగాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు సంప్రదాయం గురించి. సో మగవారి వస్త్రధారణ ఈ విధంగా ఉండాలి. చక్కగా వారు నుదుటన భస్మాన్ని ధారణ చెయ్యాలి. ఒక ఆడవారికే కాదు, మగవారు కూడా ప్రతిరోజు భస్మధారణ, కుంకుమ ధారణ తప్పనిసరిగా చేసుకోవాలి. చెవులకి కర్ణవేధ, చిన్నప్పుడే చెవులు కుట్టించుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు ఫ్యాషన్గా ఒక చెవి కుట్టించుకుంటున్నారు, ఏదో
ఫ్యాషన్ అని చెప్పి, కానీ 2 చెవులు కుట్టించుకోవాలి. మగపిల్లలు మగపిల్లలు కూడా 2 చెవులు కుట్టించుకోవాలి. దానికి ఏదన్నా కూడా స్టోన్స్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. కంపల్సరిగా వారు కుట్టించుకోవాలి. ఈ సంప్రదాయం పాటిస్తూ మనము మగవారే ఇంట్లో పూజను చెయ్యాలి. స్త్రీలు కాదు చేయవలసింది. స్త్రీ ఆ ఇంటి యజమాని పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి. కాబట్టి మగవారికి ఇన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి వస్త్రధారణలో కానీ మగవాళ్ళు ఇంకా జుట్టు ఎలా పెంచుకోవాలి సంప్రదాయం అన్నాం కాబట్టి, మగవాళ్ళు జుట్టుని ఈ నుదుట మీద పడేటట్టుగా జుట్టుని పెంచుకోకూడదు. ఇక్కడ సూర్యకిరణాలు చక్కగా తాకుతూ ఉండాలి. కాబట్టి చాలామంది ఇలాగా ఈ కళ్ళు కూడా కనిపించకుండా కొంతమంది పెంచుకుంటే అప్పుడప్పుడు మేము కూడా గమనిస్తూ ఉంటాం. మాకు నవ్వు వస్తుంది వాళ్ళని చూసినప్పుడు. జుట్టుని ఈ మొహం మీదకి తెచ్చుకోకూడదు. ఇక్కడ క్రాఫ్ మనం చేయించుకుంటే ఎట్లాగైతే నుదురు కనిపిస్తూ ఉంటుందో ఎల్లవేళలా కూడా ఆ నుదురు కనిపిస్తూ ఉండాలి. దాని మీద చక్కగా భస్మలేపనం, కుడి నుంచి ఎడమకి చక్కగా శివుణ్ణి తలుచుకుంటూ భస్మం రాసుకుంటే అది చాలా సుసంపన్నమైనటువంటి వెలుగులకి ప్రాప్తమవుతుంది. ఇప్పుడు చూడండి, సన్యాసులు ఎవరో గడ్డాలు పెంచుకుంటే ఏంట్రా నువ్వు సన్యాసి అయిపోయావా అని పూర్వకాలంలో అందరూ ఏడిపించేవాళ్ళు చాలామంది. ఇప్పుడు అందరూ గడ్డాల మీదనే పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ సన్యాసులు అయిపోయి పెళ్లి చేసుకుంటున్నారా ఏమిటి? మరి మాకు కూడా ఇప్పుడు వాడెవడో అవమానం చేశాడు మన సంప్రదాయాన్ని, ఆ రోజుల్లో సంప్రదాయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు పెళ్లి దగ్గర గడ్డంతో పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి పద్ధతుల్ని మనం అబ్జర్వ్ చేయాలి. ప్రపంచం ఎలా మారుతుందో ఒక్కసారి మన హిందూ అందరూ కూడా ఈ నుదురు కనిపించాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, మగవారు చెవులు కుట్టించుకోవాలి, తల దూకోవాలి. తలంటు వేరు, తల స్నానం వేరు. తలంటు వేరు, తల స్నానం వేరు. తల స్నానం అంటే ఉత్తి నీళ్లు పోసుకోవటం. తలంట అంటే చక్కగా ఒంటి నిండా కూడా నువ్వుల నూనె పట్టించి సున్నిపిండి పెట్టుకుని తలకి కూడా నూనె మాడి మీద పెట్టి అప్పుడు కుంకుడికాయ రసంతో చేసేదాన్ని తలంట అంటారు. కాబట్టి మగవాళ్ళకు కూడా క్షురకర్మ ఎప్పుడు చేయించుకోకూడదు నియమాలు ఉన్నాయి. మనం చాలా చోట్ల పాపం ఆడవాళ్ళ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాం, కానీ మగవాళ్ళ గురించి ఎక్కువగా చెప్పం. అయితే ఈ ఆడవాళ్ళ గురించి చెప్పడం వలన ఏమిటి అంటే వాళ్ళ యొక్క రక్షణ గురించి మాత్రమే తప్ప అన్నిదా భావన చేయకూడదు. ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళకి చాలా నియమాలు ఉన్నాయి. అసలు నార్మల్గా అయితే ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళు. ఎందుకంటే మగవాడి సంపాదన చాలా జాగ్రత్తగా సంపాదించాలి. సంపాదించకపోతే ఇల్లంతా కూడా పాపమయమైనటువంటి భోజనం చేసేటువంటి అందుకని మగవాడు చాలా ధర్మంగా ప్రతిదీ ఆలోచన చేసి పని చెయ్యాలని చెప్పింది. మగవాడిని 10 సార్లు ఆలోచన చేయమని చెప్పింది ఒక పని చేసేటప్పుడు. కాబట్టి మగవాడికి ఎక్కువగా ఎందుకంటే సంపాదన అంటే ఏంటి, మన ఇంటికి తీసుకొచ్చేటువంటిది. కానీ తీసుకొచ్చేది ధర్మంగా లేదనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అధర్మం పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం ఒక్కళ్ళని చెడిపోవడం కానీ ఇంటిని అంతటిని కూడా చెరిపినటువంటి వాడు అవుతాం. కాబట్టి మగవాడు చాలా పద్ధతులు, చాలా నియమాలు ఉన్నాయి, తెలుసుకుని పాటించాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు గమనించారో లేదో, మామూలుగా పెళ్లి కొడుకు చేసిన తర్వాత క్షురకర్మ చేయించుకోకూడదు. కానీ చాలామంది పెళ్లి కొడుకు 2-3 రోజుల ముందర చేస్తారు కదండి. పెళ్లి రోజు కొంచెం ఇక్కడ ఇప్పుడు ఈ నైస్గా గడ్డం చేసుకునే అలవాటు, ఈ ట్రిమ్మింగ్ అనే పేరుతో గడ్డం చేసుకున్నారు. కాబట్టి అది సనాతన ధర్మ సంప్రదాయానికి విరుద్ధము. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత అసలు క్షురకర్మ అస్సలు చేయించుకోకూడదు. అది 5 రోజులు ఉన్నారా, మీరు ఎన్ని రోజులు ఉన్నారా అంటే 16 రోజుల పండగ అయ్యేదాకా కూడా ఎటువంటి దాన్ని మనం చేయరాదు. ఇప్పుడు మీరు చూడండి ఎలా అయిపోయిందో పెళ్ళి. రేపొద్దునంటే ఇవాళ కూడా కొంతమంది అంటే మొత్తం గడ్డం చేసుకునే వాళ్ళు కూడా నీట్గా షేవ్ చేసుకుని పెళ్ళప్పుడు ఫోటోల్లో పట్టడానికి సంప్రదాయాన్ని వదిలేస్తున్నాం. సంప్రదాయం ఎందుకు పాటించాలనేది దానికి చాలా ఉన్నది. ఒకసారి నీవు పెళ్లి కొడుకు అయ్యావు అంటే నీవు ఉపవాసంతో పెళ్లి రోజున ఉపవాసంతో ఉండమన్నారు పెళ్ళంతా చేసుకునేదాకా. ఇప్పుడు చాలామంది అనవసరమైనటువంటివన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు మంగళాస్నానం
మగవాళ్ళు చేసేటువంటిది. మంగళాస్నానం అనేటువంటిది పెళ్ళికి ముందరగా చేసేటువంటిది జరిగే తంతు. అది కొన్ని గంటల ముందర చెయ్యాలి మంగళాస్నానం. దాన్ని ఒక 4 రోజులు ముందరకు జరుపుకొని ఒక మంగళాస్నానం హల్దీ ఫంక్షన్ అని మొదలెట్టారు చాలామంది. ఇక నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు చేసేటువంటి మంగళాస్నానం పెళ్ళి తర్వాత జీవితం అంతా ఇక్కడే కనిపిస్తోంది. ఆ మాదిరిగా ఉంది ఆ మంగళాస్నానం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అసలు ఒకరినొకరు కలిసి చేసేది మంగళాస్నానం కాదు, అమంగళమైన స్నానము. ఇది దీనివల్ల చాలా పాపము వారికి సంప్రాప్తం అవుతుంది. ఎలా సంప్రాప్తం అవుతుంది పాపం మాకు చూపించండి అని అడగచ్చు వాళ్ళు. ఏమంటే ఈ మంగళాస్నానాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళయిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోవటమే ఈ పాపము. ఈ డైవర్స్లు కావచ్చు, ఏమైనా కావచ్చు. మనం దాని గురించి ఇంకా ఈ తర్వాత జరిగే సంఘటనలు నేను చెప్పక్కర్లేదు ఏం జరుగుతున్నాయో. ఎందుకంటే కొత్తగా ఇంట్లోకి వచ్చిన మనిషితో మనం ఆనందాన్ని షేర్ చేయటం వేరు. ఆనందం అంతా అయిపోయిన తర్వాత మీరు ఎదురుగుండా కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు మీరే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు, ముందర ఎంజాయ్మెంట్ అయిపోయింది, తర్వాత ఎంజాయ్మెంట్కి ఏం చేద్దామని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మొన్న అది అయిపోయింది కదా, ఇవాళ ఇది అయిపోయింది కదా అని చెప్తారు. ఆ మాదిరిగా అన్నీ అయిపోతున్నాయి, ఇప్పుడు ఇంక తర్వాత ఆనందం ఉండట్లే. కాబట్టి ఇది చాలా తప్పు. కాబట్టి ఇది అమంగళమైన స్నానం. ఇలాంటివి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెయ్యరాదు. దీని తల్లిదండ్రులు ఎవరైతే దీన్ని ప్రోత్సహించి దీనికి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి, ఇది చేస్తారో మహాపాపం వారిని ఆశ్రయిస్తుంది. వారు కూడా ఈ పాపంలో భాగస్వాములు కాబట్టి వీళ్ళు సరిగ్గా లేనందుకు వీళ్ళకి చాలా పెద్ద శిక్ష వస్తుంది తల్లిదండ్రులకి. మొహమాటానికి పోయి మంగళాస్నానాలు అమంగళమైన స్నానాలు చేయిస్తున్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా పాపిష్టి జన్మ ఎత్తుతారు తర్వాత సంవత్సరాలు. కాబట్టి ఇది మగవాళ్ళకి. ఇంకోటి ఉపవాసం ఉండాలి. ఉపవసించినటువంటి వాడి శరీరంలోకి విష్ణుమూర్తి ప్రవేశం జరగాలి. పెళ్లి కొడుకుగా మారినటువంటి వాడు విష్ణు జపం చెయ్యాలి. నా లోపలికి ఊరికినే కార్డు మీద చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అమ్మాయి వేసుకున్నా వీడు విష్ణుమూర్తి స్వరూపంగా కాళ్ళు కడిగించినంత మాత్రాన వీళ్ళు విష్ణువులు అయిపోరండి. విష్ణుమూర్తి యొక్క జపాన్ని చెయ్యాలి. నారాయణ మంత్రాన్ని పరమ పవిత్రంగా నీవు చేస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి భార్యను లక్ష్మీదేవిగా ఆమె కూడా గౌరీ మంత్రాన్ని అక్కడ జపం చేయాలి. చూడండి, అక్కడ గౌరీ మంత్రాన్ని ఎందుకు జపం చేయాలి అంటే ఈ విష్ణువు యొక్క అక్కగారి మంత్రాన్ని ఆమె జపం చేయాలి. అంటే ఏమిటి? ఆడపడుచుని అక్కడ పూజించటం. అందుకనే గౌరీ పూజ. గౌరీ అంటే ఎవరు? పరమేశ్వరుడి యొక్క భార్య పార్వతీదేవి యొక్క పూజ చెయ్యాలి. అక్కడ చేయటం మూలకంగా నీవు కొత్త ఇంట్లోకి వెడుతున్నావు, అక్కడ ఆడపడుచు ఉంటుంది. ఆడపడుచు నీకు అన్ని విధాలా చెప్పి నీ భర్తతో ఎలా కాపురం చేసుకుంటే బాగుంటుందో అన్నీ కూడా. ఎందుకంటే ప్రతిదీ ఆడపడుచుతోనే అక్కడ ముడిపడి ఉంటుంది. పెళ్లి తంతంతా కూడా, పెళ్లి తర్వాత కొంత తంతు కూడా ఉంటుంది. అంటే ఇంట్లో ఎలా ఉండాలి ఏంటనేది ఆడపడుచుకి. కాబట్టి సంప్రదాయం అంటే అది ప్రతి ఒక్కరిని కలిపేదే సంప్రదాయము. ప్రతి ఒక్కరిని ప్రతి చోట బంధించి పెట్టి ఆ బంధం నుంచి బయటికి వెళ్లకుండా చేసిందే సంప్రదాయము. మీరేదో సంప్రదాయం అంటే ఏంటి, సంప్రదాయం అంటే ఏంటంటే కలిపేదండి సంప్రదాయం అంటే. అది తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మగవాళ్ళు. ఇంకొకటి, ఈ మగవాళ్ళు వివాహం అయిన తర్వాత ఈ యొక్క ప్రత్యేకించి వీళ్ళు హనీమూన్ యాత్రని మొదలుపెట్టారు. అసలు ఇవి పనికిరావు శాస్త్రరీత్యా. కాబట్టి ఇవి మానుకోవాలి. మగవారే దీన్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని వీరు చెయ్యరాదు. అది వారి గృహమునందు జరగవలసింది. పెద్దల సమక్షంలో పెద్దలు దానికి బాధ్యత తీసుకుని అక్కడ కొంత పూజ ఉంటుంది. ఆ పూజ అంతా అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని జరిపించింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు గనక ఆ సత్ప్రవర్తన లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి పుత్రులు, తర్వాత సంతానం కూడా అజ్ఞానాన్ని కలిగినటువంటి సంతానం ఉత్పత్తి అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వీరు తెలియకుండా కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కొంతమంది బలవద్మరణాలు పొంది ఉండేటువంటి ప్రదేశాల్లో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ సంతానానికి సంబంధించిన కార్యక్రమాన్ని వీళ్ళు బుక్ చేసుకుంటూ ఉంటారు. హోటల్స్ అని అవని ఇవని ఏవో రిసార్ట్స్ అని ఏవో చెప్తున్నారు కదా. దాని ద్వారా అక్కడ ఆ ఆత్మ వీళ్ళని ఆవహిస్తుంది.
కాబట్టి ఈ మాదిరిగా మగవాళ్ళు తీసుకోవాల్సిన సంప్రదాయంలో వీళ్ళు ఎలాంటివి పడండి. చూడండి మగవాళ్ళకి ఎన్ని నియమాలు ఉన్నాయో. నిజంగా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకే మగవాళ్ళు ఎందుకంటే మగవాడితోనే ధర్మము అధర్మము రెండు ఇంట్లోకి వచ్చేది. కాబట్టి మగవాడికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పారు. అలాగే భార్యకి ఏదన్నా చెప్పాల్సి వస్తే ఆంతరింగికంగా చెప్పాలి, కానీ 10 మంది మధ్యలో మగవాడు పెళ్ళాం మీద అరవకూడదు. అది కూడా బోధించారు. అంటే తను ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి ఏదో ఆవేశంగా ఒక మాట మాట్లాడితే మనం వెంటనే దాన్ని ఇదిగా ఖండించకుండా తనకి ఎలా చెప్పాలి అనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నది.